హలో వియాస్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాళ మన వియాస్ అందరికీ ఐశ్వర్య దీపం అయిన ఉప్పు దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి, ఉప్పు దీపాన్ని పెట్టుకోవటం వల్ల కలిగే లాభాలేంటి, ఉప్పు దీపాన్ని ఏ రోజున పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, ఎన్ని రోజులు పెడితే మంచి జరుగుతుంది అనే విషయాలన్నిటినీ ఇవాల్టి వీడియోలో మన వియాస్ అందరికీ షేర్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఉప్పు దీపం, ఐశ్వర్య దీపం వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అయినా ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేకపోతే నిత్యం మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా, పూజ చేసుకునేటప్పుడు కూడా ఈ ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరించవచ్చు. ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ముందుగా ఇలా ఒక రాగి, ఇత్తడి, వెండి ప్లేట్ను తీసుకోవాలి. ఆ ప్లేట్కు చక్కగా పసుపు పూసేసి గంధం కుంకుమ బొట్టతోటి ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకునేసి పీఠం మీదుగా ఆ ప్లేట్ను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 3 ప్రమిదలను తీసుకోవాలి. అవి కూడా మట్టి ప్రమిదలను తీసుకోవాలి. మట్టి ప్రమిదలను కూడా చక్కగా పసుపుతోటి అలంకరించి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ టైం ఏర్పాటు చేసుకునేటప్పుడు 3 ప్రమిదలను కొత్తవి తీసుకునేసి ఏర్పాటు చేసుకోండి. మరలా మనం ఎప్పుడు ఉపయోగించాలి అన్నా కానీ ఈ 3 ప్రమిదలను ఉపయోగించి ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 3 ప్రమిదలకు పసుపు, కుంకుమ, గంధం బొట్లతోటి ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పెద్ద ప్రమిదను తీసుకునేసి ఆ పెద్ద ప్రమిదను ప్లేట్లోకి ఏర్పాటు చేసుకోవాలి. ఈ చిన్న ప్రమిదలు ఉన్నాయి కదా, చిన్న ప్రమిదలకు కూడా ఎక్కడైతే మనము ఏ ప్రమిదలో అయితే నూనెను పోసి వత్తి వేసి వెలిగిస్తామో ఆ లోపల నూనెను పోసే ప్రమిదలో పసుపుతోటి అలకకుండా చక్కగా బయటి వైపు పసుపుతోటి అలికి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఉప్పును ఎన్ని గుప్పెళ్ళు అయితే అన్ని గుప్పెళ్ళు ఉప్పును అయితే వేసుకోవాలి. ప్రమిదకు నిండుగా ఉప్పును ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఉప్పును నిండుగా ఏర్పాటు చేసుకునేసి ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగాను, అలానే ఇంట్లో ఉండే నెగిటివిటీని తీసేయటానికి రాక్ సాల్ట్ను మనము ఉపయోగిస్తాము. ఉప్పులు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉప్పులో పసుపు, కుంకుమను ఏర్పాటు చేసుకోవాలి. కింద ఏర్పాటు చేసుకునే ప్రమిదలో కొన్ని అక్షంతలను ఏర్పాటు చేసుకోవాలి. అలానే పైన ఏర్పాటు చేసుకునే ప్రమిదలకు 2 వత్తులను కలిపి ఒకే వత్తిగా ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకోవాలి. పై ప్రమిదలో నూనెను వడ్డించుకునేసి నూనెను వడ్డించుకున్న దాంట్లో వత్తిని వేసుకోవాలి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె చాలా శ్రేష్టమైనది. ఈ పూజకు మీకు అందుబాటులో ఉంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనెను ఉపయోగించి పూజను ఆచరించవచ్చు. ఇలా వత్తిని వేసుకొనేసి సుగంధభరితమైన అగరబత్తులతోటి దీపాలను వెలిగించుకోవాలి. మనం సపరేట్గా పీఠంను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పీఠానికి ఇరువైపులా ఇలా పూజకు ప్రమిదలను ఏర్పాటు చేసుకునేసి దీపాన్ని వెలిగించుకుంటున్నాము. ఇలా సుగంధభరితమైన అగరబత్తులతోటి దీపాలను వెలిగించుకొనేసి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం, కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఐశ్వర్య దీపాన్ని ఏ రోజున వెలిగించుకోవాలి అనే విషయానికి వస్తే ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారం వెలిగించుకోవచ్చు. ఏవైనా తీరని కోరికలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుతున్న వాళ్ళు సంకల్పం తీసుకునేసి ఐశ్వర్య దీపాన్ని 11 శుక్రవారాలు కానీ, 16 శుక్రవారాలు కానీ, 21, 41 శుక్రవారాలు సంకల్పం తీసుకుని ప్రతి శుక్రవారం పెట్టుకుంటే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. పూజ గదిలో కానీ ఈశాన్య మూలన ఇలా చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకుని కానీ ఈ ఐశ్వర్య దీపాన్ని మనం పెట్టుకోవచ్చు. శుక్రవారం రోజున ఐశ్వర్య దీపాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి అనే సందేహానికి వస్తే శుక్రవారం రోజున ఐశ్వర్య దీపాన్ని ఉదయం అయినా పెట్టుకోవచ్చు, లేదా సాయంత్రం సమయంలో అయినా పెట్టుకోవచ్చు. ఇంకా చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవటానికి ఎటువంటి నియమాలైనా కావాలా అని. ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవటానికి ప్రత్యేకమైన నియమాలు అంటూ ఏమీ ఉండవు. మనం నిత్యం పూజతో పాటు ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవచ్చు. ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవటం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాలా మంది ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలబడకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటే ఇంట్లో కొంచెం సంపద అనేది నిలబడుతూ ఉంటుంది.
ఖర్చులు ఎక్కువయ్యి అప్పుల బాధలు తీరకుండా వడ్డీలు పెరుగుతున్నా, వ్యాపారంలో సరిగ్గా కలిసి రాకపోయినా కానీ జీతం సరిపడక, అలాగే ఆదాయం పెరగకుండా, అలాగే బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల వల్ల, దిష్టి వల్ల, సరిగ్గా జరగకపోవటం వల్ల ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారు, అభివృద్ధికి ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం అయిన ఉప్పు దీపాన్ని పెట్టుకోవచ్చు. ఇటువంటి సమస్యల అన్నిటికీ ఈ ఐశ్వర్య దీపం ఒక మంచి పరిహారం. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకైనా కానీ ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకున్న తర్వాత కింద ఉన్న ఉప్పును ఏం చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఆ ఉప్పును ఏం చేయాలి అంటే చెట్ల మొదట్లో అయినా వేయవచ్చు, లేకపోతే పారే నీటిలో అయినా వేయవచ్చు, లేకపోతే ఏదైనా ఒక బకెట్లో కలిపేసి ఆ వాటర్ను ఎవరు తొక్కని ప్లేస్లో అయినా కానీ వేయవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం ఐశ్వర్య దీపాన్ని పెట్టుకునేసి పూజను ఆచరించటం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా సుఖ సంతోషాలతోటి ఉంటారు. ఐ హోప్ మీకందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.